తెలంగాణ రాజకీయాలంతా ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంతా ఇప్పుడు రగులుకుంటుంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయి దాడి ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తుంది. ఏంటి అసలు ఈ రాయి దాడి? మీడియా కుదిపేస్తుంది, ఏం లేదు. ఉమ్, ఒక గులక రాయి అనుకోండి, పెద్దదా చిన్నదా, ఒకే రాయి ఇతనికి తగిలి 3 కుట్లు పడ్డాయి అంటున్నారు. మళ్ళీ ఆయనకు తగిలింది, ఆయన కన్ను మీద. ఎక్కడ పోయిందండి అది? అసలు ఈ చెట్లు కొట్టేసుడు ఏందండి? ఆ బస్ ఏంది పెద్ద ఏదైతుందో మన ఏది ఓ టవర్ లెక్క కరెంటు తీగలను బంద్ చేసి ఏంటండి? కరెంట్ కట్ అవుతుంది. మరి కరెంటు కట్ అవుతుంది. కరెంటు తీగలు అలిగాయా? తీగలు తీసేస్తావా? పరదాలు పెట్టుడు ఏందండి? ఇది ఎక్కడ లేదు ఈ దేశంలో. ఇంతవరకు ఇన్నిసార్లు 52 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి, ఇట్లా ఎప్పుడైనా జరిగిందా అండి? చెట్లు అండి, విజయవాడలో చెట్లు నరికండి, కనబడుతుంది కదా, మీ విజువల్స్ కనబడుతున్నాయి కదా. ఘోరము. అరే చిన్న వ్యాన్ లెక్కవయ్యా, గొట్టంగా ఏంది నీకు? పెట్టుకో, బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకో, నీకు భయం అయితే, ప్రాణ భయం అయితే. అంతకుముందు పాదయాత్ర ఏం పెట్టి చేసినావు నువ్వు? సంవత్సరానికి 9 సంవత్సరాలు 365 రోజులు రోడ్ల మీద తిరిగినావు కదా, లక్షల మంది వచ్చింది కదా నీకు. ఏమైంది? పోనీ ఎవరిని చంపిన ఒకని పేరు చెప్పు నాకు ఈ దేశంలో. అబ్రహం లింకన్ కెనడీని అక్కడ కొట్టిండ్రు, ఇక్కడ ఎవరినైనా ముఖ్యమంత్రి చేసినండి? అంతా హడావిడి తప్పితే ఎందుకండి? ఈ షుడ్ బి సింపుల్. అంగరక్షకుల ముసుగులో ఇందిరాగాంధీ ప్రాణాలు అన్న తీసుకున్న రామారావు గారు ఎలా తిరిగిండండి 24 గంటలు? 24 అవర్స్ అప్పుడు క్యాంపెయిన్, 24 అవర్స్ చైతన్య రథం పైన. ఇందిరాగాంధీ గారు అంబాసిడర్ కారులో ముంగట లైట్ వేసుకొని కూర్చుంటుండే. కారు అంబాసిడర్ కారే మొత్తం, ఎంటైర్ అంబాసిడర్ కారు. ఓకే, దాదాపు జనవరి 1కు ఫామ్ అయింది పార్టీ. ఆమె ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే క్యాంపెయిన్ 27 జనవరి చేసింది, 25 పోలింగ్ మన దగ్గర కర్ణాటక, నాకు ఐడియా లేదు. దాదాపు ఇక్కడ 15-16 రోజులు తిరిగింది అంబాసిడర్. ఎక్కడన్నా అదే ఈ లారీ ట్రాలీలు ఉంటాయి కదా, ట్రాలీ కాడలు చూడబెట్టు, కొన్ని కాదు డయాస్, అంబాసిడర్ కారే ఇట్లా లైట్ వేసుకుంటుండే. ఇది డ్రైవర్ పక్క ఉంటే అంత పబ్లిక్ని అంతా లెఫ్ట్కి జరిపేవాళ్ళు, రోడ్ల మీద పోతూ ఉంటే జనం. 24 అవర్స్ క్యాంపెయిన్. ఈరోజు రాత్రి సాయంత్రం 8 గంటలకు వస్తుంటే పొద్దున 8 o'clock వస్తుండే. 8 o'clock దాకా పబ్లిక్ ఉంటుండే. అప్పుడు నో ట్రాన్స్పోర్ట్, ఎవరికి వాళ్ళే వచ్చిండ్రు, ఎవరు డంప్ చేయలేదు. స్వచ్ఛందంగా లక్షలాది మంది వచ్చిండ్రు. తో ఏంటండి, దేశ ప్రధాని చేసింది ఆమె. జనతా ప్రభుత్వం, ఇక్కడ 6 ప్రభుత్వం. వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, బ్రహ్మాంద్ రెడ్డి ఆల్ ఇండియా ప్రెసిడెంట్, విజయభాస్కర్ రెడ్డి స్టేట్ ప్రెసిడెంట్. స్టేట్ గెస్ట్ హౌస్ చేయలే ఆమెకు. ఓకే, ఎక్స్ ప్రధానికి వస్తే అప్పటికి ఇంకా పార్టీ పెట్టలేమే. 77 దివిసీమ, అవనిగడ్డ, ఇవన్నీ మండల కృష్ణారు. గెస్ట్ హౌస్, సర్క్యూట్ హౌస్ ఇయ్యలే. కోదాటి రాజమౌళి గారు ఇక్కడ రాజీనామా చేశారు హెల్త్ మినిస్టర్గా, అంజయ్ గారు లేబర్ మినిస్టర్గా, సరోజిని పుల్లారెడ్డి గారు హుడా చైర్మన్, ముగ్గురు రాజీనామా చేసి ఆమె వెంబడి పోయారు వెంగళరావు ప్రభుత్వం. తర్వాత జనవరి 1కు కాంగ్రెస్ ఫామ్ చేశారు. ఇది అక్టోబర్ జరిగిన సంఘటన. 77 అక్టోబర్ విజయవాడ సర్క్యూట్ హౌస్ ఇవ్వాల. ఓకే, తిరగలేదండి, నువ్వు ఒక్కరివే తోపు కానివా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు 14 ఏళ్ళు, చంద్రబాబు గారు 14 ఏళ్ళు చీఫ్ మినిస్టర్ చేసిండు కదా, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్ చేసిండు కదా. తిరుగుతలేడా మన ఒక ప్రచారథంలో? మూవ్ అయితే రాలేదు సార్ వాళ్ళు. నువ్వేంది తీసుమార్కానా? ఏంది అది? ఏంది ఆ బిల్డప్ బస్? ఏంది పెద్ద ఓ 10 ఏనుగులంతో టవర్ లెక్క. సో అది మీ మీడియా సృష్టించింది. దాని గురించి పబ్లిక్ ఏదైతుందో నెగటివ్ అయింది ఆయనకు. ఓకే, సానుభూతి రాలేదు. ఎక్కడ వచ్చిందండి? ఇప్పుడు ఆయనకు పవన్ మీద రాళ్ళు కొట్టారు కదా, ఈయన పేరేంది మన చంద్రబాబు గారి మీద కొట్టారు కదా. దీని తర్వాత జరిగినాయి కదా. నథింగ్, ఏమి లేదు. అంతా మీడియా సృష్టి, ఓ పట్టి డ్రామా, ఏం లేదు. అది తెలుగుదేశం పాత్ర లేదు. అదే కాకతాళీయంగా ఎవరు ఆల్రెడీ మైనర్స్ అని వస్తుంది కదా సార్. అవును, నాకెవరో చెప్పారు, నేను చూలే అనుకోండి. 5 మైనర్స్ అని చెప్పి, మైనర్ పిల్లలని ఎవడో కోపంగా ఏదైతుందో డబ్బులో తీసుకుని ఉంటుంది వాడికి, ఏదో కోపం. వాడు అభిమానం ఉంటాడు తెలుగుదేశం. బట్ ఎవడో వాళ్ళు ఎన్నుకోండి ప్రేరేపించారు. అది హత్యా ప్రయత్నము, హత్య చేయాలని చూసాడు. గులకరాయితో హత్య చేస్తారన్న కర్మ. కోడి కత్తి ఏమైందన్నా? ఏమైంది? నీ ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా నీ బాబాయిది, నువ్వే సిబిఐ చెప్పినావు కదా, ఎందుకు తెలుసలే? విశ్వసనీయత మడమ తిప్పను, మాట తప్పను.
నీ చెల్లెను ఇంట్లోకి నిలగొట్టినావు కదా, తల్లిని నిలగొట్టినావు కదా, ఎందుకు నిలగొట్టావు? సో ఇవన్నీ ఏదైతుందో అది ఈజ్ నథింగ్ సార్. ఇది మీడియా అంటే మీడియా కోసం అది చేస్తుంది, న్యూస్ చేస్తుంది, కానీ నో, ఎవ్వరు బిలీవ్ చేస్తలేరు. ఏదైతుందో ఇది అనుకోకుండా జరిగింది. కొందరు టీడీపీ ఏదైతే ఆరోపణ చేసినట్టు ఆయన చేయించుకున్నాడు. అది నేను అనుకోను కదంటే ఇది రాయి విసిరి కార్యక్రమం ఏదైతుందో ఆయన చేయించుకున్న పని అని నేను అనుకోను.